కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రవాదులు దాడి చేసి కావాలని 28 మంది హిందువులను చంపేశారు. అయితే ఈ ఉగ్రవాదులు ఆ ప్లేస్‌కి వెళ్ళడానికి, అక్కడ కేవలం హిందువులనే టార్గెట్ చేసి చంపడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. పురాణాల ప్రకారం ఈ ప్రాంతానికి ఆ మహాశివుడికి ఒక కనెక్షన్ ఉంది. సో ఇక్కడ దాడి చేసి హిందువులను చంపితే ఈ ప్రాంతం యొక్క పవిత్రత పోయి మొత్తం హిందువులకు దీని ఒక హెచ్చరికలా చూడటమే ఆ పాకిస్తానీ ఉగ్రవాదుల ప్రధాన లక్ష్యమని తెలుస్తుంది. అయితే అసలు పహల్గామ్ అంటే అర్థమేంటి? శివుడికి ఈ ప్రాంతంలో సంబంధం ఏంటి? అమర్నాథ్ యాత్ర ఇక్కడ నుండి మొదలవుతుందా? పహల్గామ్ నుండి 48 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ గుహ రహస్యం ఏంటి? ఇండియాలో పెరుగుతున్న సనాతన ధర్మాన్ని ఆపడమే ఉగ్రవాదుల ప్రధాన లక్ష్యమా అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా అసలు ఈ పహల్గామ్ అంటే ఏంటో తెలుసుకుందాం. పహల్గం అనే పదం 2 కాశ్మీరీ పదాల నుండి వచ్చింది. పహల్ అంటే గొర్రెల కాపరి మరియు గోమ్ అంటే గ్రామం. అలా పహల్గామ్ అంటే గొర్రెల కాపరుల గ్రామం అనే అర్థం వస్తుంది. ఈ పహల్గామ్ చూడ్డానికి ఎంతో ప్రశాంతంగా మంచు పర్వతాల మధ్య ఎంతో అందంగా ఉంటుంది. ఇప్పుడంటే ఇక్కడ ఉగ్రవాదుల దాడి జరిగి అల్లకొల్లాలంగా ఉంది కానీ ఒకప్పుడు ఈ ప్రాంతం ఎంతో రమ్యంగా ఉండేది. ఈ గ్రామం సముద్ర మట్టానికి 2740 మీటర్ల ఎత్తులో ఉండి రాష్ట్ర రాజధాని శ్రీనగర్‌కి 92 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పర్యాటకులకు ఇది ఎంత ఇష్టమైన ప్రదేశం. ఇది కేవలం ఒక అందమైన గ్రామమే కాక మన సంస్కృతికి, పురాణ గాథలకు, తీర్థయాత్రలకు ఈ ప్రాంతం ప్రసిద్ధి. మన హిందూ పురాణాల ప్రకారం ఆ పరమశివుడు కూడా ఈ ప్రాంతాన్ని ఒకసారి సందర్శించడాన్ని చెప్తారు. పూర్వం మహాశివుడు పార్వతీదేవికి అమరత్వం యొక్క రహస్యాన్ని తెలియజేయడానికి వెళ్తున్నప్పుడు మార్గ మధ్యంలో శివుడు తన దైవిక సహచరుడు నందిని ఈ పహల్గంలోనే విడిచిపెట్టడానికి ఆగిపోయాడని, అప్పటి నుండి శివుడు కాలు మోపిన ఈ ప్రాంతం ఎంతో పవిత్రమైనదిగా భావించబడుతూ ఈ పహల్గాం అమర్నాథ్ కు కూడా ప్రవేశ ద్వారంగా మారింది. ఈ పహల్గామ్ కు 48 కిలోమీటర్ల దూరంలోనే పవిత్ర అమర్నాథ్ గుహ ఉంది. దాంతో ప్రతి సంవత్సరం వేలాది మంది యాత్రికులు ఈ మార్గం నుండే ట్రెక్కింగ్ చేసుకుంటూ భక్తి శ్రద్ధలతో తమ అమర్నాథ్ యాత్రను మొదలు పెడతారు. దారిలో వారు పురాతన అడవులు, మంచుతో కూడిన గట్లు మరియు పవిత్రమైన నది పంపుల గుండా అన్ని కిలోమీటర్ల దూరం తిరిగి వెళ్లి పవిత్ర అమర్నాథ్ కు చేరుకుంటారు. అలాగే ఇక్కడ శివుడికి అంకితం చేయబడిన చారిత్రాత్మక మామలేశ్వర ఆలయం కూడా ఉంది. పూర్వం మొఘల్ చక్రవర్తి అక్బర్ మరియు తర్వాత బ్రిటిష్ వలస అధికారులు వారు వేసవి ఎండల నుండి ఉపశమనం పొందడానికి తరచు ఇక్కడికే వచ్చేవారు. ఈ పహల్గామ్లో అన్నిటికన్నా అందమైన ప్రదేశం బైసారన్ లోయ. దీనిని మినీ స్విట్జర్లాండ్ అని పిలుస్తారు. పర్వతాల మధ్య ఎంతో ఎత్తుగా ఉండే ఈ ప్రాంతానికి చేరుకోవాలంటే గుర్రాల సహాయంతో మాత్రమే వెళ్ళగలం. అయితే సరిగ్గా ఈ ప్రాంతంలోనే ఉగ్రవాద దాడి జరిగింది. కాశ్మీర్లో అందానికి, ఆధ్యాత్మికానికి నిలువైన ఈ ప్లేస్లో ఉగ్రవాదులు కావాలనే దాడి చేశారు. ఇలాంటి ప్రాంతంలో దాడి చేస్తే పర్యాటకంగా ఇబ్బంది కలుగుతుందని, అలాగే అది పవిత్రమైన చోటు కూడా కావడం, అక్కడ కేవలం హిందువులనే చంపడంతో హిందూ దేశంలో హిందువులను దెబ్బ కొట్టినట్లు అవుతుందని పాకిస్తాన్ పక్కా ప్లాన్ చేసి ఈ అటాక్ చేసిందని అర్థమైపోతుంది. అలాగే కొన్ని రోజుల్లోనే అమర్నాథ్ యాత్ర కూడా జరగకపోవడం, అది కూడా ఇక్కడి నుండే మొదలవుతుండడం మరికొన్ని అనుమానాలను రేకెత్తిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు జరిగిన ఈ దారుణమైన సంఘటన తర్వాత ఇక్కడి నుండి అమర్నాథ్ యాత్రను మొదలు పెట్టడానికి అందరూ భయపడతారు. దాంతో ఆ మహాశివుని అమర్నాథ్ యాత్ర సరిగ్గా జరగకుండా పోతుంది. ఇదే పాకిస్తాన్ కు కావాల్సింది. అందుకే ఆర్మీ వాళ్ళతో యుద్ధం చేస్తే ఏం లాభం లేదని, దేవుళ్ళ మీద ఉన్న నమ్మకం మీద దెబ్బ కొట్టాలని ఎప్పటి నుండో పాక్ ఎదురు చూసి ఇలా చేసిందని కొంతమంది అంటున్నారు. ఇలాంటి వాళ్లకు మోదీ గారు అసలు వదలరు. ఆల్రెడీ ఆయన దీనికి సంబంధించిన ఆర్డర్స్ జారీ చేశారు. దాంతో హిందువుల మీద, హిందూ పవిత్ర స్థలాల మీద చేయి వేస్తే ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో త్వరలోనే పాకిస్తాన్ తెలుసుకోబోతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి, వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.